కానీ అయితే సుఖ దుఃఖాలు కలుగుతాయా అని అడిగాను. కలుగుతాయని చెప్పారు. ఎందుకని కలగాలి? ఎందుకంటే ఆ గోధుమలే ఈ దేహం అయింది. దేహము యొక్క అధిభూత రూపము గోధుమలు, గోధుమల యొక్క అధ్యాత్మ రూపం దేహం. రూపం మారింది కానీ వస్తువు మారలేదు. బంగారంలో మార్పు ఏం లేదు, రూపం మారింది. అంతకుముందు తీగగా ఉన్నది ఇప్పుడు నెక్లెస్ అయింది, అంతే తేడా. కాబట్టి ఇప్పుడు దేహము పుట్టడానికి ముందు ఉందా? లేదు. అంటే దేహ రూపంగా లేదు, బియ్యం రూపంగా అలా ఉంది, ఆహారం రూపంగా ఉంది. మరణించిన తర్వాత అది మట్టిలో కలిసిపోతుంది, మట్టి రూపంగా అయిపోతుంది, దేహం రూపంగా లేదు. మధ్యలో దేహం ఉందా? లేదు. అంతే మరి. నాసతో విద్యతే భావం కాబట్టి తస్మాత్ దేహాదేహే అసత, దేహము మొదలైన వాటికి అసత్తులు, అవి అసత్తులు. మధ్యలో ఉన్నాయి కానీ అంతకుముందు లేదు, అంతకుముందు లేదు. కాబట్టి మధ్యలో కూడా ఉండుట అనేది లేదు. భావః న విద్యతే. ఇది వినడానికి కొంచెం పిచ్చివాడి ప్రేలాపనలా ఉంటుంది, మీరు కొంచెం లోతుగా ఆలోచించాల్సి ఉంటుంది. దేహం అనేది దీనికోసం వేదాంతులు కానక్కర్లా. ఈవెన్ సైకాలజిస్ట్ నో దట్. ఈ సైకాలజీ చదువుకుంటారు చూడండి, వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది. దేహం అనేది ఏమిటంటే, మీరు మనస్సులో ఎప్పుడు దేహాన్ని భావన చేస్తారో అప్పుడు దేహం ఉంటుంది, ఇంక మిగతా అప్పుడు దేహం ఉండదు. ఇది మీరు నెక్లెస్ విషయంలో మీకు అర్థం అవుతుందేమో చూడండి. ఇది మీరు నెక్లెస్ కొని లాకర్లో పెట్టారు ఏమండి, అది నేను ఇంతకుముందు చెప్పాను ఇవన్నీ, ఈ ప్రిన్సిపల్స్ అన్నీ చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు లాకర్లో ఉన్నది అది నెక్లెస్ కాదు, అది లాకర్లో ఉన్నది నెక్లెస్ కాదు. ఏమిటో తర్వాత చూద్దాం, నెక్లెస్ అయితే కాదు. మీరు అంగీకరిస్తారో అంగీకరించారో చెప్పండి ఆలోచించి. అది ఎప్పుడు నెక్లెస్ అవుతుందంటే, వీడు వెళ్ళి లాకర్ నుంచి తీసుకొచ్చాడు అనుకోండి, నెక్లెస్ కాదు అది. అది ఆవిడే వెళ్ళి ఆవిడే వెళ్ళింది అనుకోండి లాకర్ నుంచి తీసుకోవడం కోసం. ఆవిడ వెళ్ళి అది చేతిలోకి తీసుకుని మెడలో పెట్టుకుని అద్దం ముందు నిలబడ్డప్పుడు నెక్లెస్ అవుతుంది. అది అప్పుడే నెక్లెస్ అవుతుంది, లేకపోతే నెక్లెస్ కాదు. ఏమైనా ఈ మాట ఏమైనా మీకు అర్థమైనట్టుందా? ఓకే. ఇప్పుడు దేహానికి అప్లై చేయండి. మీరు దేహాన్ని భావన చేసినప్పుడే దేహం ఉంటుంది, మిగతా అప్పుడు దేహం ఉండదు. మరి ఏముంటాయో నేను తర్వాత చెప్తాను మీకు. ప్రస్తుతానికి దేహం అనేది భావన చేసినప్పుడు పంచభూతాలు ఉంటాయి. కుడ్ యూ అండర్స్టాండ్ దట్? దేహము లేదని తెలుసుకోవాలి, ఏమున్నాయో తర్వాత చూడొచ్చు. పంచభూతాలు ఉన్నాయంటే మీకు ఏమర్థమైనట్టు? ఇంకా అసలు అది కూడా కరెక్ట్ కాదు, బ్రహ్మ ఉంది. కాబట్టి ఏముందో మీరు చింత చేయొద్దు. ఏమీ అక్కడ పాము లేదని తెలుసుకోండి, తర్వాత ఏముందో తర్వాత చూడొచ్చు. కాబట్టి దేహము అన్నది ఓన్లీ వెన్ యు ఆర్ కాన్షియస్ ఆఫ్ ది బాడీ దేర్ ఈస్ ది బాడీ. ఇఫ్ యు ఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ ది బాడీ దేర్ ఈస్ నో బాడీ. ఇఫ్ యు ఆర్ కాన్షియస్ ఆఫ్ అనదర్ బాడీ దెన్ దేర్ ఈజ్ అనదర్ బాడీ. కలలో స్వప్నంలో ఈ బాడీ ఉండదు, ఇంకో బాడీ ఉంటుంది. నిద్రలో ఈ బాడీ ఉండదు, ఏ బాడీ కూడా ఉండదు. తెలివిగా ఉన్నప్పుడు బాడీ ఉంటుంది, ఓన్లీ అది కూడా ఎప్పుడు ఓన్లీ వెన్ యు ఆర్ కాన్షియస్ ఆఫ్ ది బాడీ. మీరు బాడీ కాన్షియస్నెస్ లేకపోతే మీకు బాడీ ఉండదు. ఇప్పుడు నేను ఒక దృష్టాంతం చెప్తూ ఉంటా. ఈ ఫుట్బాల్ ప్లేయర్ ఉన్నాడు అనుకోండి, సాకర్ ప్లేయర్, వాడికి బాడీ ఉండదు. బాడీ ఉండదు, సాకర్ బాడీ ఉంటే వాడేం సాకర్ ఆడతాడండి. అలాగే కార్గిల్ యుద్ధ వీరులు ఉన్నారనుకోండి, బాడీ ఉండదు. ఏముంటుందో తెలుసిన? గోలే ఉంటుంది, బాలు గోలు రెండే ఉంటాయి, బాడీ ఉండదు. శక్తి ఉంటుంది వేరే సంగతి, కానీ వాడికి ఉన్న శక్తి విషయం అలాంటి పెట్టండి, బాడీ అయితే ఉండదు. అంచేతనే చిత్రం ఏంటంటే, చిన్నపిల్లలు ఆడుకుంటున్నప్పుడు వాళ్ళకి గాయం తగిలినా వాళ్ళకి తెలియదు. వాడు మళ్ళీ ఇంటికి వచ్చి, ఇది బాగా అనుభవం, కబడ్డీ ఆడేవాళ్ళం మేము. కబడ్డీ ఆడేప్పుడు గాయం తగిలేది, పెద్ద గాయం తగిలేది. పైన ప్యాంటో షర్టో ఉంటుంది కదా, దాని లోపల గాయం తగిలేది, కాబట్టి పైకి ఏం కనపడేది కాదు, ఆడేసేవాళ్ళం. ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కుంటూ ఉంటే, భోజనం చేయడానికి కాళ్ళు కడుక్కోవాలి, కాళ్ళు మొహం కడుక్కుంటూ ఉంటే ఒక్కసారి చూమని మంట పుట్టింది. అంటే అక్కడ గాయం ఉందనమాట. అప్పుడు చూసుకుంటే రక్తమో అదిను. అప్పుడు ఏదో మలామో పట్టి ఏదో వేసుకుని అప్పుడు బాడీ వచ్చింది. అంతవరకు బాడీ ఉంది, రక్తం కారుతూ ఉంటుంది, అన్నీ అవుతూ ఉంటుంది, బాడీ ఉండదు. ఎందుకని? యు ఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ ది బాడీ. ఎనస్థీషియా ప్రిన్సిపల్ కూడా అంతే. చేతికి ఎనస్థీషియా ఇచ్చారనుకోండి,
పంటికి ఎనస్థీషియా ఇచ్చారనుకోండి, పన్ను ఉండదు. పన్ను ఉంటే వాడు పీకుతుంటే మీరు యూ విల్ హిట్ ది సీలింగ్. పన్ను ఉండదు. వాడు ఏమిటో చేస్తున్నాడు, ఏదో చేసుకోండి, ఉండదు అంతే. ఎందుకని? యు ఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ ది బాడీ. కాబట్టి బాడీ అనేది ఏదో ఒకటి ఉందని మీరు అనుకోద్దు. బాడీ ఈజ్ ఎ థాట్ ఇన్ ది మైండ్. అది సంగతి. కాబట్టి దేహాదేహే అసత న విద్యతే భావ. దేహము ఉండదు, కానీ ఉన్నట్లు కనపడుతుంది, కాబట్టి మిథ్యా. ఆది శబ్దం చేత దేహ ఆది, దేహ సంబంధి మీరు అన్నీ తీసుకోవచ్చు. ఏమంటే మీరు దేహము లేదు, దేహం మిథ్యా అని ఎప్పుడైతే అన్నారో మొత్తం మీ సంసారం అంతా మిథ్య అయిపోతుంది. దేహం మిథ్య అంటే భార్యాభర్త, తల్లి తండ్రి, ఈ రిలేషన్షిప్స్ అన్నీ కూడా అన్రియల్ అని తేలుతాయి. లేకుండా ఉంటాయి, యూ కెన్ కంటిన్యూ విత్ ఇట్, బట్ దే ఆర్ నాట్ రియల్. నెక్లెస్ మీరు పెట్టుకుని కొనసాగించవచ్చు, యూ కెన్ స్టిల్ హోల్డ్ ఆన్ టు దట్ నెక్లెస్. అది పెట్టుకుని పార్టీలకి వాటికి వెళ్ళొచ్చు, ఏం అభ్యంతరం లేదు. బట్ నెక్లెస్ ఉండదు, బంగారమే అది. సో అదేవిధంగా మీరు రిలేషన్షిప్స్ అన్నీ కొనసాగుతాయి. ఇన్ఫ్యాక్ట్ అవన్నీ ఇంతకంటే కూడా బాగా ముందు ఇంకా బాగా కొనసాగుతాయి. వాటికి ఏమైనా ఇష్యూస్ ఉంటే గమ్మును సాల్వ్ అయిపోయి క్లీన్గా ఉంటాయి రిలేషన్షిప్స్, అవేమైపోవు. వాస్తవంలో అవి అసత్యములు, మిథ్య, ఇవి నశ్వరములు అనే భావన స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి దేహ ఆది శబ్దం చేత దేహమును బట్టి వచ్చేటువంటి బంధుత్వములు, సంబంధాలు, బాంధవ్యాలు, తర్వాత ఇల్లు వాకిలి ఇవి నావి అని దేహం ముందు దేహం నాదనుకుంటాడు. ఆ తర్వాత ఇల్లు వాకిలి నాది. ఇల్లు వాకిలి నాదేమిటండి? అంతకంటే అవివేకం అదే, కానీ ఇంకొకటి లేదు. ఇల్లు వాకిలి నాదేమిటి? ఏమిటి నాది? వీడు నాది నాది అంటుండగానే ప్రాణం పోతుంది ఆఖరు. ఆ ఇల్లు అక్కడే ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయలు నివసించిన ప్రాసాదం ఇప్పటికీ చూపిస్తూ ఉంటారు, ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు నివసించేటని. వేరీ శ్రీకృష్ణదేవరాయలు. సో అలాగే అక్బర్ ఇక్కడ ఉన్నాడు అని చూపిస్తారు. వాట్ ఈస్ దాట్? సో ఈ నాది అనే మాటకు అర్థమేం లేదు. కనుక ఆ సత్యాన్ని గుర్తించాలి. ఇంకా ద్వంద్వస్య, ద్వంద్వాలు కూడా మిథ్యే. దేహం మిథ్య, దేహ సంబంధి మిథ్య, ద్వంద్వాలు కూడా మిథ్యే. ఏమిటి ద్వంద్వాలు అంటే? ఏమిటి? లాభ నష్టాలు, సుఖ దుఃఖాలు, ఇవన్నీ కూడా మిథ్యే, వచ్చిపోతూ ఉంటాయి కదండి. సకారణస్య, ఆ ద్వంద్వానికి కారణాలు, సుఖ దుఃఖాలకి శీతోష్ణాలు కారణం అనుకోండి, అవి మిథ్యే. శీతము అండ్ ఉష్ణము, దే ఆర్ నథింగ్ బట్ యువర్ సెన్సేషన్. ఎనీవే, నేను దీన్ని ఇలాగా ఇంకా లోతుగా కూడా నేను ఎప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. ఇట్ ఈస్ ఫర్దర్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కాబట్టి ఈ నాభావో విద్యతే సతః నాసతో విద్యతే భావ అన్నది ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్ ఇట్ ఈస్. ఇప్పుడు ఇవన్నీ మిథ్య అయితే సత్యం ఏమిటో చెప్పండి? సద్బుద్ధి. అది వ్యభిచరించదు, సద్బుద్ధి వ్యభిచరించదు. సద్బుద్ధియే సత్యం. ఆ సద్బుద్ధి మీరు అనుభవానికి వచ్చిందిగా, బీయింగ్, ద సెన్స్ ఆఫ్ బీయింగ్, దట్ ఎలోన్ ఈస్ ది ట్రూత్. అయాం, అయాం నేను ఉన్నాను, అది ఏ సత్యం. ఈ అయాం అనే సత్యం, ఇట్ ఈజ్ ఏ పాయింట్ ఆఫ్ కాన్షియస్నెస్ అని అంటారు. అయాం ఈజ్ ఏ పాయింట్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇట్ రివాల్వ్స్ అండ్ రివాల్వ్స్ అండ్ రివాల్వ్స్, క్రియేటింగ్ అండ్ రీక్రియేటింగ్ ఎన్ ఎంటైర్ సంసార ఫర్ యూ. ఇది ఎలాగంటే పెన్సిల్ మునుకు ఎంత ఉంటుంది? పెన్సిల్ ముళ్ళు ఇట్ ఈజ్ వెరీ పాయింటెడ్ ఉంటుంది. ఆ పాయింటెడ్ పెన్సిల్ ముళ్ళుని ఇలాగ రివాల్వ్ చేస్తుంటే ఎన్ ఎంటైర్ చిత్రం అక్కడ మీకు నిర్మాణం అయిపోతుంది. అంతే కదా? ఒక పెద్ద బొమ్మ, మనిషి అవ్వచ్చు, పశువులు, పక్షులు అన్నీ నిర్మాణం అయిపోతాయి. ఈ బై జస్ట్ పుటింగ్ ఎ ఫ్యూ స్ట్రోక్స్ వన్ ఆఫ్టర్ అనదర్, గీతలు అలా పెట్టుకుంటూ పోతుంటే గీతలు చాలు, ఉరికే ఇంక అంతకంటే అక్కడ మీకు పెద్ద బొమ్మ వచ్చేస్తుంది. అదేవిధంగా నిద్ర లేచినప్పుడు కేవలం అయాం ఉంటుంది. అండ్ దిస్ అయాం స్టార్ట్స్ స్పిన్నింగ్. అయాం హస్బెండ్, 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 ఎదురుకుండా భార్య, అయాం ఫాదర్, 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 ఎదురుకుండా సన్న, ఎదురుకుండా ఉన్నవాడు సన్ అయిపోతాడు. వీడు అయాం ఫాదర్ అనుకోబట్టి. సో దిస్ ఫాదర్ సన్ రిలేషన్షిప్ ఈజ్ నథింగ్ బట్ ద స్పిన్ ఆఫ్ అయాం. ఇదంతా హై స్పిన్ వ్యవహారం. ఇదంతా అయాం యొక్క స్పిన్ తప్ప ఇంకేమీ లేదు. అయాం స్పిన్ చేయటం మానేసింది అనుకోండి, అయాం కేవలం అయాం. వాట్ ఆర్ యూ? అయాం వాట్ అయాం. మోసెస్ అంటాడు, ఓల్డ్ టెస్టిమెంట్లో మోసెస్ అంటాడు, అయాం వాట్ అయాం. అక్కడ ఒక జ్యోతి కనపడుతుంది మోసెస్కి. కనపడితే వాట్ ఆర్ యూ అని అడుగుతాడు, అయాం వాట్ అయాం అని చెప్తుంది ఆ జ్యోతి. సంథింగ్ లైక్ దాట్. నేను అవన్నీ కంఠస్థం చేసిన వాడిని కదా, ఊరికే ఎప్పుడో చదివింది చెప్తున్నాను. సో అంటే అక్కడ ఆ జ్యోతి, నాలెడ్జ్ ఈజ్ అయాం వాట్ అయాం. దట్ ఈస్ ది ట్రూ నాలెడ్జ్.
ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ ఫాల్స్. అయామ్ వాట్ అయామ్ అంటే అర్థం అయామ్ అనే అర్థం దానికి. అయామ్ వాట్ అయామ్ అంటే అర్థం ఏంటి? అయామ్ అనే. కాబట్టి అయామ్ ఆ సద్బుద్ధి, అయామ్ ఈ సద్బుద్ధి, దట్ సత్ అది సచ్చిత్, అది బుద్ధిని చిత్తు చేసేయండి. దట్ రివాల్వ్స్ అండ్ రివాల్వ్స్ అండ్ రివాల్వ్స్ అండ్ క్రియేట్స్. నిద్రలోకి వెళ్ళగానే ఆ రివాల్యూషన్ ఆగిపోతే మళ్ళీ ఆగిపోతుంది సంసారం, మళ్ళీ మొన్నాడు క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా ఇదంతా కూడా అసత్. న విద్యతే భావ. చేతనే ఆశ్చర్యం లేదు, ఎందుకంటే ఏది ఉందని అనుకుంటారో అది మీ చేతిలో జారిపోతూ ఉంటుంది. బాల్యంలో ఎలా ఉండేవారు? ఉరకలు పరుగులు వేస్తూ ఉండేవారు. ఏమైంది ఆ బాల్యం? యవ్వనం, మధ్య వయస్సు, ఇప్పుడు ఉన్నది మిగులుతుందా ఏమన్నా? అంతే. తర్వాత ఎప్పుడు పోతుంది? బాల్యం ఎప్పుడు పోతుంది? 10 ఏళ్ల తర్వాత పోతుందా? పోదు. అలా ఎప్పుడూ పోతూనే ఉంటుంది. యవ్వనం అలా వస్తూనే పోతూ ఉంటుంది. యవ్వనం ఎప్పుడు ప్రారంభమైంది? 15వ ఏట ప్రారంభమైంది అనుకోండి. ఎప్పుడు పోయింది? ఎప్పుడో పోయింది? 30వ ఏట పోయింది అనుకోండి. అంటే అలా వస్తూనే పోతూ ఉంటుంది అంతే. 16వ ఏడు వచ్చేప్పటికి 1 ఏడాది యవ్వనం పోయిందిగా, అలాగనమాట. కాబట్టి సద్బుద్ధి సచ్చిదాత్మ తప్ప మిగిలిన సర్వము కూడా మిథ్య, కనపడేది తప్ప ఇంకేమీ లేదు. తథా సతశ్చ ఆత్మనః అభావః అవిద్యమానత న విద్యతే సర్వత్ర అవ్యభిచారాత్ ఇత్యవోచామా. సో ఈ దేహముతోటి సంబంధం ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు, ఈ దేహానికి సంబంధించినవి చాలా ఉన్నాయి. ఆల్ ఫ్యామిలియల్ రిలేషన్షిప్స్ అన్నీ దేహానికి సంబంధించి ఉంటాయి. అండ్ ఫాదర్ అంటే బాడీస్ ఫాదర్ అని అర్థం. సో అలాగ ప్రతిదానికి కూడా దేహానికి సంబంధించి ఉంటాయి. తర్వాత ఇల్లు, వాకిలి, డబ్బు, దశకం ఇవన్నీ కూడా దేహానికి సంబంధించి ఉంటాయి. వర్ణం మరొకటి అన్నీ కూడా దేహానికి సంబంధించి ఉంటాయి. సోషల్ స్టేటస్, ఫైనాన్షియల్ ఎకనామిక్ స్టేటస్ ఇవన్నీ కూడా దేహానికి సంబంధించి ఉంటాయి. అవన్నీ కూడా మిథ్యా అని చెప్పటం అయినది. కానీ సత్ అనేది ఆత్మ, మీ స్వరూపం. మీకు ఇందాక చూపించాను, సద్బుద్ధికి విశేషణం జోడిస్తే మారిపోతుంది. కానీ విశేషం లేకపోతే అది విశేషణ అనే స్టేటస్ కూడా జారిపోయి కేవలం సద్రూపంగా మీ స్వరూపంగా మిగిలి ఉంటుంది. అది ఏ ఆత్మ, అది ఎప్పుడూ వ్యభిచరించదు. అది కాబట్టి దానికి అభావం ఉండదు. అవిద్యమానత, అభావ అంటే నాసతో విద్యతే భావ, నాభావో విద్యతే సతః. సత్ అంటే ఆత్మే. ఆత్మకి అభావం అనేది అంటే అవిద్యమానత, లేకుండా పోవుట అనేది ఉండదు. ఎందుకంటే సర్వత్ర అవ్యభిచారాత్, పైన చూపించిన విధంగా అన్ని సందర్భాల్లోనూ వ్యభిచరించకుండగా మిగిలిది అది ఒక్కటే. ఇది అవోచామా అని ఈ విషయంగా మీకు స్పష్టంగా చెప్పి ఉన్నాము. అర్థమైందండి ఈ ప్రసంగం? ఏవం ఆత్మానాత్మనో సదసతో ఉభయోరపి దృష్టః ఉపలబ్ధః అంతః నిర్ణయః. ఉభయోరపి దృష్టోంతః, రెండింటికి, ఉభయోరపి రెండింటికి కూడా. ఏమిటా రెండు? ఆత్మ అనాత్మ, సత్ అసత్. పైన చెప్పారు కదా సత్ అసత్. సత్ అసత్లో ఘటం అసత్, సత్ ఆత్మ. అది మీరు చూశారు కదా. ఏమంటే ఘటం అసత్ అన్నామంటే మొత్తం జగత్తంతని కూడా చాప కిందకి తోసేసామని అర్థం. అంతే. మీరు ఏమైనా పట్టుకుంటే ఘటం దగ్గర పట్టుకోండి అంతే. మీరు ఘటం దగ్గర మీరు జారిపోయారంటే ఇంకా ఏమీ మిగలదు. అంతే కదా అయింది. దేహాదేహే సకారణస్య. దేహం లేదు, ఇంద్రియాలు లేవు, బంధాలు లేవు, మరొకటి లేదు, ద్వంద్వాలు లేవు, ఏమీ లేవు, అన్నీ పోయాయండి. ఎందుకంటే ఘటం అంత గట్టిగా ఉన్నట్టు అనిపిస్తున్న ఘటనకు ఎప్పుడైతే అసత్తని త్రోసిపుచ్చేశారో ఇంకేం మిగులుతుంది? జగత్తు పోతుంది. ఇంకా టైం స్కేల్ డిఫరెన్స్ తప్పిస్తే ఇంతకీ మన లైఫ్ ఎంత కనుక టైం స్కేల్, సూర్యుడి లైఫ్ ఎంత ఉంటే మీకు మన లైఫ్ ఎంత? పెసరంత లైఫ్. ఎనీవే, కాబట్టి ఆత్మ అన్నది సత్, అనాత్మ ఈజ్ అసత్. ఘటం అంటే అనాత్మ, ఎంటైర్ జగత్ ఈజ్ అనాత్మ. కాబట్టి ఈ సత్తుకి అసత్తుకి రెండింటికి దృష్ట అంటే ఉపలబ్ధ. దృష్ట అంటే తెలియబడును, తెలియబడినది. దృష్ట అంటే చూడడం, అంటే కంటితో చూసేదేం కాదుగా. దృశ్య ధాతువుకి తెలుసుకోవడం అర్థం. దృశ్యర్ ప్రేక్షణే, దృశ్యర్ ఎక్కడొచ్చినా తెలుసుకునుట అని అర్థం. ఉపలబ్ధ తెలియబడినది. ఏమిటి తెలియబడినది? అంతః అంటే నిర్ణయ.
నిశ్చయము. ఈ రెండింటి యొక్క నిర్ణయము మన చేత తెలియబడినది. ఎవరికి తెలుస్తుందో కూడా చెప్తారు. ఉభయోరపి దృష్టవంత స్వనయోస్తత్వదర్శిభి, తత్వదర్శులు తెలుసుకుంటారు అని. సరే, తెలియబడినది. ఏమిటా నిర్ణయం చెప్తున్నారు? సత్ సదేవా, అసత్ అసదేవా ఇతి తు అనయోః యథోక్తయోః తత్వదర్శిభి. అది ఎవరి చేత దర్శించబడినది? తత్వదర్శిభి, తత్వదర్శుల చేత. అదేమిటో చెప్తారు. నిర్ణయం దర్శించబడినది, తెలియబడింది. ఏమిటా నిర్ణయం? సత్ సతే, అసత్ అసతే. సత్ అన్నప్పుడు అసత్ కాదు, అసత్ ఎప్పటికీ సత్తు కాదు. అంటే ఘటపటాది బుద్ధి ఎప్పటికీ సత్తు కాజాలదు, సద్బుద్ధి ఎప్పటికీ వ్యభిచరించలేదు. కాబట్టి ఇప్పుడు జగత్తు అసత్, ఆత్మ సత్. ఇప్పుడు జగత్తు మిథ్య అంటే కొంతమంది ఏమైనా భ్రమపడతారంటే, ఇక్కడ ఎదుర్కొన్నా ఉన్న జగత్తును వీడు కాదని ఎక్కడో కూర్చున్న దేవుణ్ణేమో వీడు పట్టుకుంటున్నాడు అనుకుంటారు. పొరపాటుదే. మీకు మిథ్యా సత్యం నేను మీకు నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆత్మని విడిచిపెట్టడం, ఆ ఆత్మయే దేవుడు అని కూడా చెప్తారు. సరే, కాబట్టి ఈ ఆత్మకి అనాత్మకి ఉండే నిర్ణయాన్ని యథోక్తయోహో అనయోహో పైన చెప్పిన విధంగా ఈ రెండింటికి ఉండేటువంటి నిర్ణయాన్ని తత్వదర్శులు స్పష్టంగా దర్శిస్తున్నారు. అయితే ఈ తత్వదర్శులు అంటే ఏమిటో చెప్తున్నారు. తదితి సర్వనామా సర్వంచ బ్రహ్మ తస్య నామ తత్ ఇతి తద్భావస్తత్వం బ్రహ్మణో యాథాత్మ్యం తద్ద్రష్టుం శీలం యేషాంతే తత్వదర్శినః తైః తత్వదర్శిభిః. చాలా చక్కటి నిర్వచనం. తత్వదర్శి అనే పదానికి ఇంకెంతకంటే ఎక్కడా బాగా నేర్పడదు మీకు. తత్ అంటే సర్వనామ. ఆ పేరు ఎలా ఉందో చూడండి, సర్వనామ. ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారనుకోండి ప్రొనౌన్. ఈవెన్ దట్ ఈజ్ సిగ్నిఫికెంట్. ప్రొనౌన్ కూడా సిగ్నిఫికెంట్. ప్రొనౌన్ అంటే ఇప్పుడు ప్రో విటమిన్ అని ఉంది. ప్రో విటమిన్ అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ నాట్ విటమిన్, బట్ ఇట్ బికమ్స్ విటమిన్. అది వేసుకుంటే విటమిన్ అయిపోతుంది. ఇప్పుడు క్యారెట్ తిన్నారనుకోండి, క్యారెట్లో ప్రో విటమిన్ ఏ ఉంటుంది. క్యారోటీన్ అని పేరు దానికి. క్యారెట్ నుంచి వచ్చింది కాబట్టి క్యారోటీన్, ఆల్ఫా క్యారోటీన్, బీటా క్యారోటీన్ అని. సో క్యారెట్లో ప్రో విటమిన్ క్యారోటీన్ ఉంటుంది. క్యారెట్ తింటే ఆ క్యారోటీన్ బ్రేక్ అవుతుంది, 2 ముక్కలు అవుతుంది. అదే విటమిన్ ఏ. కాబట్టి క్యారెట్లో విటమిన్ ఏ లేదు, ప్రో విటమిన్ ఉంది. అలాగే సర్వనామ ప్రో నౌన్, ఇట్ ఈస్ ప్రో టు ఎవ్రీ నౌన్, అంటే ఇట్ కెన్ బికమ్ ఎనీ నౌన్. అలాగా దట్ అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ ఎ నౌన్ అనమాట. యా ఇన్ ప్లేస్ ఆఫ్, జస్ట్ ప్రయర్ టు ది నౌన్. ప్రో విటమిన్ దగ్గర అయితే జస్ట్ ప్రయర్ టు ది విటమిన్ అని అలా పెట్టారు. ఇన్ ప్లేస్ ఆఫ్ విటమిన్నే లేండి, ఇన్ ప్లేస్ ఆఫ్ విటమిన్నే. ఓకే, సో ప్రో నౌన్, దట్ ఈజ్ ఏ ప్రో నౌన్. సో నౌన్ బుక్ నౌన్ అనుకోండి, దట్ బుక్. మ్యాన్ నౌన్ అనుకోండి, దట్ మ్యాన్. ఉమన్ నౌన్ అనుకోండి, దట్ ఉమన్. సో దట్ ఈజ్ ఎవ్రీథింగ్. సర్వనామ, తదితి సర్వనామ. ఓకే, ఇట్ ఈస్ ది నేమ్ ఫర్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మీరు ఇదే జ్యువెలర్స్ షాప్లోకి వెళ్ళారనుకోండి, జ్యువెలర్స్ షాప్లోకి వెళ్ళి అక్కడ దట్ అని అన్నారనుకోండి, ఆ దట్ ఏమిటవుతుంది? బంగారం అవుతుంది. అంతే కదండి. దట్ అంటే బంగారం, దట్ బంగారం, దట్ బంగారం, దట్ బంగారం. ఇప్పుడు అంటే సర్వం ఈజ్ గోల్డ్ అని అనొచ్చు. అంతే, అలా అనొచ్చు కదా. అలాగే ఈ జగత్తులో సర్వం ఈజ్ బ్రహ్మ, సర్వంచ బ్రహ్మ. ఎందుకని సర్వం గోల్డ్ అని ఎలా అన్నారు? ఇప్పుడు బంగారపు షాప్లో, జ్యువెలర్స్ షాప్లో వెళ్ళి సర్వం గోల్డ్ అని ఎలా అన్నారు? దట్ గోల్డ్, దట్ గోల్డ్, దట్ గోల్డ్ అని ఎలా అనగలిగారంటే బికాస్ ఎవ్రీథింగ్ కేమ్ ఫ్రమ్ గోల్డ్. అంతే కదా. కారణం కంటే కార్యం భిన్నంగా ఉండలేదు. ఎవ్రీథింగ్కి ఇదంతా కార్యము. ఈ కార్యమునకంతకీ కారణం బంగారం. కాబట్టి ఊరికే కార్యం అనుకోవడమే కానీ అక్కడ ఉన్నది కారణమే.
ఎందుకంటే కార్యం కారణం కంటే భిన్నంగా ఎప్పుడూ లేదు. అదేవిధంగా ఈ జగత్తంతా పరబ్రహ్మ నుంచి ఆవిర్భవించింది. ఈశ్వరుడే జగద్రూపంగా ప్రకటమయ్యాడు. సో సాలెపురుగే సాలెగూడు రూపంగా ప్రకటమైంది. కాబట్టి సాలెగూడులో ఏ అంశాన్ని చూసినా అది సాలెపురుగే. అది అదేవిధంగా ఈ జగత్తులో ఏ పార్ట్ చూసినా, అణువైనా సరే మహత్ అయినా సరే, చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనా కూడా బ్రహ్మయే. కాబట్టి దట్టని మీరు ఏది చూపించినా బ్రహ్మ, సర్వంచ బ్రహ్మ. దట్ రిఫర్స్ టు సర్వ అండ్ సర్వంచ బ్రహ్మ. కాబట్టి దట్ ఏమిటి? సర్వనామ. అవునండి. సర్వం ఏమిటి? బ్రహ్మ. కాబట్టి దట్ ఏమిటవుతుంది? బ్రహ్మనామ అవుతుంది. తస్య నామ తత్. తత్ అన్నది తస్య బ్రహ్మణ నామ. అంచేతనే తత్వమసి. ఎప్పుడు వేదాంతంలో 2 సర్వనామాలు ఉన్నాయి. ఇదం అంటే జగత్, ఇంక వేరే జగత్ అని పెట్టక్కర్లేదు. ఇదం అంటే జగత్. ఈశావాస్యమిదం సర్వం. ఇంకా తర్వాత వచ్చేది వస్తుంది, చాలు, అంతవరకు చాలు. దానికి ఎక్స్ప్లెనేషన్ తర్వాతది. ఇదం ఈజ్ జగత్, తత్ ఈజ్ బ్రహ్మ, దట్ ఈజ్ బ్రహ్మ, దట్స్ ఆల్. కాబట్టి తత్ అన్నది బ్రహ్మ యొక్క నామ. బ్రహ్మ అంటే రియాలిటీ అని అర్థం. ది సుప్రీం రియాలిటీ ఫ్రమ్ విచ్ దిస్ ఎంటైర్ యూనివర్స్ హ్యాజ్ ఆరిజినేటెడ్, దట్ ఈస్ ది బ్రహ్మ. దానికి పేరేం పెడతారండి? బ్రహ్మకి పేరేం పెడతారండి? బ్రహ్మ దట్ అని పేరు పెడతారు. దీన్ని మాండూక్యంలో కొంత విచారం వస్తుంది. దానికి బ్రహ్మ అనే పేరు మాత్రం ఎలా పెడతారు, ఆత్మ అనే పేరు మాత్రం ఎలా పెడతారు, ఇవన్నీ మాండూక్యం దగ్గర చెప్తాను. సో ప్రస్తుతానికి తత్ ఈస్ ది బ్రహ్మనామ. ఇప్పుడు తత్ త్వా. త్వా అంటే భావార్థంలో త్వా వస్తుంది. తస్య భావ తత్వం. తద్భావ అంటే తస్య భావ అని తత్వం. ఇప్పుడు భావ అంటే స్టేటస్. ఏమంటే చూడండి, ఇది ఎలాగంటే వన్ హూ డ్రైవ్స్ ఏమిటవుతాడు? డ్రైవర్ అవుతాడు. ఏమండి, వాట్ ఈస్ ది స్టేటస్ ఆఫ్ ది డ్రైవర్? డ్రైవింగ్. డ్రైవింగ్ ఐఎన్జి. వాట్ ఈస్ ది స్టేటస్ ఆఫ్ కుక్? కుకింగ్. వాట్ ఈస్ ది స్టేటస్ ఆఫ్ టీచర్? టీచింగ్. ఆ ఇంగ్ ఎలా వచ్చిందో ఇంగ్లీష్లో, సంస్కృతంలో త్వా వస్తుంది. వాట్ ఈస్ ది స్టేటస్ ఆఫ్ తత్? తత్వం. అంటే తత్వం అంటే బీయింగ్ దట్ అని అర్థం. అది అయి ఉండుట తత్వం. సో తత్వం అది అయి ఉండుట అంటే దాని యథార్థ స్వరూపము అని అర్థం. ఇప్పుడు మీరు ఏదో మరొకటి అయ్యారనుకోండి, అది ఆరోపం అయిపోతుంది, సూపర్ ఇంపోజిషన్. మీరు మరొకటి ఏదీ కాకుండా మీరు మీరుగా ఉన్నారనుకోండి, మీరు మీరుగా ఉన్నారు. అయాం వాట్ అయాం అంటే అర్థం ఏంటి? నా యథార్థ స్వరూపంలో నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగులేను, బాగున్నాను. ఇవన్నీ ఆరోపాలే. బాగులేను అని ఒకసారి అన్నాం కనుక బాగున్నాను అని ఇంకోసారి అనాల్సి వచ్చింది. అవేమీ వద్దు. నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను అంటే ఇటు బాగున్నాను అని యాడ్ చేయొద్దు, అటు బాగులేను అని యాడ్ చేయొద్దు. ఎందుకంటే ఒకటి యాడ్ చేస్తే అది మళ్ళీ పోతూ ఉంటుంది. నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను. దాన్నే యాథాత్మ్యం అంటారు. యథా ఆత్మా తస్య భావ యాథాత్మ్యం. నేను ఎలా ఉన్నాను, ఆత్మ అంటే తాను, నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను. సో తత్వం అంటే బ్రహ్మణ యాథాత్మ్యం అంటే పరబ్రహ్మ యొక్క యథార్థ స్వరూపము. అదేమిటో తెలుసిన? అఖండ సత్. అఖండమైన సత్తే ఆ యాథాత్మ్యం. సో దానికి తత్వం అని పేరు. ఇప్పుడు తత్వదర్శిభి తత్ ద్రష్టుం శీలం ఏషాంతే. దర్శిన్లో ఆ ఇన్ అనేది శీలార్థంలో వచ్చినటువంటి ఇన్. దానికి ఏదో ఉంది, శీలార్థే నినిహి అని ఏదో ఉంది. నినిహి, ఆ నినిహిలో నా పోతుంది, ఈ పోతుంది, ఇన్ను మిగులుతుంది. సంథింగ్ లైక్ దాట్ చూస్తాం మనం వ్యాకరణం. కాబట్టి దర్శించే స్వభావము కలవాడు. ఎప్పుడో వారానికి ఒకసారో నెలకోసారో దర్శిస్తే దాన్ని స్వభావం అని అనరు. నిరంతరంగా సహజంగా. ఇప్పుడు వాడు దుఃఖించే స్వభావము కలవాడు, దుఃఖిన్. సుఖించే సుఖిన్ అంటే అది బికమ్స్ ఏ రొటీన్ అనమాట. కంటిన్యూస్గా అలా దుఃఖిస్తూ ఉండడం. మనుషులు అలాగే ఏదో ఇప్పుడు ఎవరిని మీరు టచ్ చేసినా ఈ కొంచెం ఈ టెన్షన్లు ఇవి పడుతూ ఉంటారు. డబ్బు ఉన్నవాడు అంతే, డబ్బు లేనివాడు అంతే. వీటిలో పెద్ద తేడా ఏం కాదు. కాబట్టి దర్శిన్, తత్వదర్శిన్.
అంటే ద్రష్టం శీలం యశాంతే. ఆ పరబ్రహ్మస్వరూపాన్ని, జగత్తంతా కూడా పరబ్రహ్మ రూపమే, ఆ ఉనికి, ఆ సత్తే ఈ జగద్రూపంగా ఉన్నది. అంటే ఘటః అస్తి అంటే ఆస్తి బ్రహ్మ, ఘట నామరూపం. నెక్లెస్ ఈజ్ అన్నారండి, మీరు ఇది చెప్పండి నాకు. నెక్లెస్ ఈజ్ అని ఉంది, అవునండి. ఆ నెక్లెస్ ఈజ్ అనే వాక్యంలో ఆ ఈజ్ దేంది? గోల్డ్ది. ఏమండి, న్యాయంగా చెప్పాలంటే మన క్లాసు విన్న తర్వాత ఏమని చెప్తాడు? నెక్లెస్ ఈజ్ అంటాడా, గోల్డ్ ఈజ్ అంటాడా? గోల్డ్ ఈజ్ అంటాడు. మరి నెక్లెస్ మాట ఏమిటండి అని ఎవరైనా అడిగితే ఏమని చెప్తాడు? నెక్లెస్ అపియర్స్ అంటాడు. నేను ఇంకో రకంగా చెప్తా, గోల్డ్ ఈజ్ అండ్ వాట్ యు మేక్ అవుట్ ఆఫ్ ఇట్ ఈజ్ నెక్లెస్. ఇది ఎలాగంటే రోప్ ఈజ్ అండ్ వాట్ యు మేక్ అవుట్ ఆఫ్ ఇట్ ఈజ్ సర్పెంట్. త్రాడు ఉన్నది, కానీ దాంట్లో నీ తెలివితేటలన్నీ ఉపయోగించి నువ్వు దర్శించేది ఏమిటి? పాము. అలాగే బంగారము ఉన్నది, నీవు చూచేది నెక్లెస్. ఈశ్వరుడు ఉన్నాడు, అండ్ వాట్ యు మేక్ అవుట్ ఆఫ్ ఇట్ ఈజ్ జగత్. అది సరే. వాట్ ఈజ్ వాట్ యు మేక్ అవుట్ ఆఫ్ ఇట్ ఈజ్ ది వరల్డ్. అది సత్యం. జగత్తు ఉంది అంటే బ్రహ్మం ఉన్నది, అండ్ వీ మేక్ ఏ జగత్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ సఫర్. అంతే కదండి. ఇది ఎలాగంటే గదిలో కొంత వెలుతురు, కొంత చీకటి, కొన్ని నీడలు, ఇవే ఉంటాయి. నీడలు, కార్నర్స్లో షాడోస్ అవి ఉంటాయి. ఉన్నవి అవి వెలుతురు, వెలుగు నీడలు అనేదో, వెలుగు నీడలు అలా నచ్చా, వెలుగు నీడలు అవి ఉన్నాయి గదిలో. రాత్రిపూట వెలుగు నీడలు ఉన్నాయి. మీరు లేచిన వెంటనే భయం వేస్తుంది. ఈ వెలుగు నీడలకి భయం ఎందుకు వేయాలండి? వెలుగు నీడే. కానీ మీరు వెలుగు నీడలు చూడరు, మీరు ఏవేవో భావన చేస్తారు, మీరు ఏవేవో చూస్తారంటే భావన చేస్తారని దానికి భయపడతారు. కాబట్టి అలాగే పాము, త్రాడు ఉన్నది, మీరు పాము చూస్తారు. ఏమంటే త్రాడులో పామే ఎందుకు చూడాలి చెప్పండి, అసలు నాకు ఇది చెప్పండి మీరు. త్రాడులో పామే ఎందుకు చూడాలి? షేప్ని బట్టి. ఓకే, ఇప్పుడు ఆ త్రాడు మాలని కూడా పోలి ఉండొచ్చు కదా. ఎందుకంటే వీడు భయస్వభావం గలవాడు కనుక పాము చూస్తాడు. భయస్వభావం ఉండడం చేత పాము చూస్తాడు. కాబట్టి పాము చూడడానికి హేతువు భయం. తర్వాత ముత్యపు చిప్పలో వెండి చూస్తాడు. ఏం వెండే ఎందుకు చూడాలి? పోనీ మరొకటి చూడొచ్చు కదా. ఎందుకు చూస్తాడంటారు? లోభం. వీడికి లోభం. ఇప్పుడు మీకు ఈ ఈ సీసాల మూతలను తిరగేస్తే అది రూపాయి కాసులాగా కనపడుతుంది, అవునా? రూపాయి కాసులాగే ఎందుకు కనపడాలి? రూపాయి కాసు సీసా మూతలా ఎందుకు కనపడకూడదు? సీసా మూత రూపాయి కాసులా ఎందుకు కనపడాలి? అంటే లోభమే కారణం. కాబట్టి మీరు జగత్తును చూస్తున్నారంటే అది మనం జగత్తుని మనం తెలివితేటలతో చూస్తాం. అంచేతనే ఒక ఒక సమస్యని ఒకడు భావన చేస్తూ ఉంటాడు, మహాత్ముడికి అది సమస్యలా కనపడదు. దీంట్లో సమస్య ఉంది అని. ఇప్పుడు ఒక ఆయన నాతో అన్నారు, మా అన్నయ్య నా ఆస్తిలో కొంత పుచ్చేసుకున్నాడు అని పాపం దుఃఖిస్తున్నారు. ఎంత పుచ్చుకున్నాడు? ఆ మొత్తం ఎంత? ఆయన పుచ్చుకున్నది ఎంత అంటే మొత్తం 22 లక్షలండి. నాకు 11, ఆయనకు 11 రావాలి, కానీ మా అన్నయ్య మోసం చేసి 12 తీసుకుని నాకు 10 ఇచ్చాడు అని పాపం ఆయన దుఃఖిస్తున్నారు. నేనన్నా దాంట్లో దుఃఖించాల్సిందే ఉందండి, సంతోషించాల్సిన విషయమే. అంటే ఆయన అన్నాడు, సంతోషించాల్సింది ఏముందండి అని ఆయన. అంటే నేనున్నాను, దుఃఖించాల్సింది ఏం లేదు, పొందండి, పెద్ద ఆయన తీసుకుంటే తీసుకున్నాడు, యూ బ్లెస్ హిమ్ అండ్ కీప్ క్వైట్. 10 లక్షలతో ఇప్పుడు ఇంకో 1 లక్ష వచ్చి జాయిన్ అయితే నువ్వేమో ఉద్ధరిస్తావు? 10 లక్షలు నువ్వు ఎంజాయ్ చేయి. కాబట్టి మనుషులు 1000కి, 10,000కి, 1,00,000కి ఇలాగా ఊగిసలాడుతూ ఉంటారు. అది కేవలం అజ్ఞానం చేత. ఈ 1,00,000 వీడినే ఉద్ధరించదు. లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ. ఆ సత్యం తెలియడానికి కొంత టైం పడుతుంది. ఎనీవే, సో ది పాయింట్ ఈజ్ వాట్ యు మేక్ అవుట్ ఆఫ్ ఈజ్ జగత్, వాట్ ఈజ్ బ్రహ్మ. అంచేతనే మహాత్ములకి అంతటా ఈశ్వరుడు కనపడతాడు. మహాత్ముడికి అంతటా ఈశ్వరుడు కనపడతాడు. చెప్పులు పాలిష్ చేసేవాడికి అంతటా బూట్లు, పాలిష్ చేయదగ్గ బూట్లు కనపడతాయి.
అవునండి. అంతరిక్షంలో తిరుగుతున్న గ్రద్దకి కింద నేల మీద కుళ్ళిపోయినటువంటి ఎలక యొక్క మృతదేహం కనపడుతుంది, ఇంకేం కనపడదు. కాబట్టి వాట్ యు మేక్ అవుట్ ఆఫ్ వాట్ ఈజ్ జగత్, వాట్ ఈజ్ బ్రహ్మన్. అది వ్యవస్థ. ఆ సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళే తత్వదర్శిభి. త్వమపి తత్వదర్శినాన్ దృష్టిమాశ్రిత్య శోకం మోహంచ హిత్వా శీతోష్ణాదీని నియతానియతరూపాణి ద్వంద్వాని వికారః అయం అసన్నేవ మరీచిజలవత్ మిథ్యా అవభాసతే ఇది మనసి నిశ్చిత్య తితిక్షస్వ ఇత్యభిప్రాయః. బంగారం లాంటి వాక్యం. ఎందుకంటే ఆ శ్లోకం చాలా సిద్ధాంత రూపంగా ఉన్నది. సిద్ధాంతోపనిషత్తు కదా. మరి టూ మచ్ ఆఫ్ సిద్ధాంతం అయిపోతే జీవితానికి దానికి కనెక్షన్ లేకుండా అయిపోతుంది. అంచేతనే ఆయన పాపం పని కట్టుకుని, ఆ శ్లోకం యొక్క లక్షణం అలా ఉంది కదా, పని కట్టుకుని దాన్ని జీవితంతో ముడిపెడుతున్నారు. త్వమపి, నీవు కూడా. తత్వదర్శులు అలా చూస్తారని ఎందుకు ఆ ఇన్ఫర్మేషను అంటే, నీవు కూడా తత్వదర్శిలాగా బిహేవ్ చేయమని. సో ఎందుకంటే అలా చెప్పడం ఎందుకంటే, ఇప్పుడు భయం పెట్టుకోకు అని అన్నారు. భయం వద్దు, అభయంగా ఉండు, నిర్భయంగా ఉండు అన్నారు. నిర్భయంగా ఉండడం ఎలాగా అన్నాడు వీడు. నిర్భయంగా ఉండు అని సలహా చెప్తే నిర్భయంగా ఉండడం ఎలాగా అన్నాడు. నేను చెప్పాను అలాగా ఒకతనికి, నువ్వు భయం ఏం పెట్టుకోకోయ్, దెయ్యాలు లేవు, భూతాలు లేవు, నువ్వు అనవసరంగా కంగారు పడుకు, నిర్భయంగా ఉండు అని చెప్పాను. ఏమంటే స్వామీజీ నిర్భయంగా ఉండడం ఎలాగా అని అడిగాడు. ఇప్పుడు ఇంకేం చెప్తాం, అయినా చెప్పాను. నేను ఏమని అడిగానంటే, చూడు, నిర్భయంగా ఉన్నవాడు ఏం చేస్తాడు ఆ పరిస్థితిలో? నిర్భయంగా ఉన్నవాడు ఏం చేస్తాడు? రాత్రి 12ంటికి తెలివచ్చింది, ఒంటరిగా ఉన్నాడు, వాడు నిర్భయుడు అనుకో, వాడు ఏం చేస్తాడు అప్పుడు? చక్కగా లేచి ఇటు అటు చూసో గ్లాసులు మంచినీళ్ళు తాగి హాయిగా వెళ్ళి పడుకుని తిరుగుతాడు. అంతేనా వాడు చేసేది? యూ డూ దాట్, ఓకే, బట్ నాకు భయం ఉంది కదా అంటే యూ ట్రై టు డూ దాట్, యూ ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్. అది ఫిలాసఫీ. ఒక్కసారి గుర్తు చేసుకో. నిర్భయంగా ఉన్నవాడైతే ఏం చేస్తాడు? పక్క గదిలో పిశాచం ఉంది, నిర్భయంగా ఉన్నవాడైతే ఏం చేస్తాడు? తక్కువని నడిచి వెళ్తాడు. నువ్వు కూడా నడిచి వెళ్ళు, ఏమీ అవ్వదు. బితుకుమంటూనే నడిచి వెళ్ళు, ఏమీ అవ్వదు. పోయిందా భయం? ఇంకా ఉందా? సో చలి వేస్తుంది, చలి వేస్తుందంటే మరి ఎలాగంటే, చలి పోవాలంటే ఏం చేయాలి? చలి పోయినవాడు ఏం చేస్తాడు? తక్కువని వెళ్ళి మునిగి స్నానం చేసి వస్తాడు. నువ్వు కూడా ఆ పనే చేయి, చలిపోతుందంటే. కాబట్టి యు ఫేక్ ఇట్ టిల్ యు మేక్ ఇట్. తత్వదర్శులు ఇలా చూస్తారు, పరబ్రహ్మం చూస్తారు అంటే దానివల్ల మనకేమిటి ఉపయోగం అంటే, యూ ట్రై టు బిహేవ్ యాజ్ ఇఫ్ యు ఆర్ ఏ తత్వదర్శి. కాబట్టి తత్వదర్శినాన్ దృష్టిమాశ్రిత్య, వాళ్ళ దృష్టిని నువ్వు ఆశ్రయించు. నీవు అతత్వదర్శి దృష్టి పెట్టుకోకు, తత్వదర్శి దృష్టి పెట్టుకో. ఇప్పుడు ఒక ఆయన నాతో అన్నారు, మాస్టర్ మీరు నా దగ్గర 1000 రూపాయలు తీసుకున్నారంట. నేనన్నాను, 1000 రూపాయలు తీసుకున్నానా? 500 తీసుకున్నానేమో అన్నా. కాదండి 1000 రూపాయలు అన్నా. ఓ అలాగే అని 1000 రూపాయలు ఇచ్చేసాను. వాట్ ఈస్ ది డిఫరెన్స్ అంటే, చూడండి, ఇట్ డజంట్ మ్యాటర్. 500 or 1000 డజంట్ మ్యాటర్. ఐ నో దట్ ఇట్ ఈస్ ఓన్లీ 500. బట్ ఎనీవే he forgot it. Let us hope so. Let me hope that he really forgot it. So it's okay, doesn't matter. ఓ 500 పోను, నేను నా జేబులో ఉండాల్సింది వాడి జేబులో ఉంది. ఇప్పుడు 500 బదులు 1000 బదులు 500 ఉందనుకోండి, నేను ఒక కప్పు కాఫీ తాగాలనుకోండి, వాట్ డిఫరెన్స్ ఇట్ మేక్స్? ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. కానీ మనిషి ఈ సత్యాన్ని తెలుసుకోలేడు. 500 ఉంది కాబట్టి 50 కప్పులు కాఫీ తాగుతాను నేను, ఒక కప్పు తాగుతానా? ఒక కప్పే తాగుతాను. 1000 ఉంటే ఒక కప్పే జానుడి పొట్టకి మీరు ఎంత భోజనం చేస్తారండి? మీ దగ్గర 10 లక్షలున్నా 100 లక్షలున్నా మీరు తినేది ఇంత అన్నం. అంత అన్నం, అన్నాద్యం అని వస్తుంది ఉపనిషత్తుల్లో. అంత అన్నం తిని మీరు అది అరిగించుకుంటే మీరు కృతార్థులే. కాబట్టి ఐ నో దిస్ ట్రూత్, ఐ కెన్ సీ దట్, దేర్ ఫోర్ ఐ గివ్ ఇట్, టేక్ ఇట్, హ్యావ్ ఇట్, డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. సో ఐ ఫేక్ ఇట్ టిల్ ఐ మేక్ ఇట్. అంతే. అలా ఫేక్ చేస్తూ ఉంటే యు బిహేవ్ లైక్ ఏ తత్వదర్శి, యు ఈవెన్చువల్లీ బికమ్ ఏ తత్వదర్శి. కాబట్టి అలా అవ్వాలి తత్వదర్శి. ఇంకా మరి దానికి మరో ఉపాయం లేదు, దాన్నే అభ్యాసము అంటారు. కాబట్టి తత్వదర్శుల యొక్క దృష్టిని నీవు ఆశ్రయించు, శోకమోహాలను విడిచిపెట్టు.
మోహం ఏమిటి, మోహం ఏమిటి, శోకం ఏమిటో చెప్పమంటారా? మోహం ఏమిటంటే ఈ జగత్తులో ఉన్నవన్నీ సత్యము, యథార్థము, ఇవన్నీ నాకుంటేనే నేను కృతార్థుణ్ణి, ఇవి లేకపోతే నేను అయోగ్యుణ్ణి, ఇది మోహం. శోకం ఏమిటంటే నీవు అనుకున్నట్టుగా జగత్తు ఎప్పుడూ బిహేవ్ చేయదు కాబట్టి నీవు ఉండాలనుకున్నవి పోతాయి, నీకు అక్కర్లేదనుకున్నవి ఉంటాయి. నెక్లెస్ పోయింది, పంటి నొప్పి మిగిలింది. దట్ ఈజ్ సంథింగ్ లైక్ దాట్. ఉండాలనుకున్నది పోతుంది, అక్కర్లేదనుకున్నది ఉంటుంది. కాబట్టి దానివల్ల శోకం. కాబట్టి ఇది మోహము, అది శోకము. ఈ రెండింటినీ కూడా పక్కపెట్టు. మరి ఏమంటే ఇలాగ ఫిలాసఫీ చెప్పేసరి అయిపోయింది. మరి ద్వంద్వాలు ఉన్నాయా లేదా? ద్వంద్వాలు ఉన్నాయి కదా అనుభవంలో. ఏ ద్వంద్వాలు? శీతోష్ణాదీని ద్వంద్వాన్ని. ఈ ద్వంద్వాలు నియత అనియత రూపాన్ని. అంటే ఒకప్పుడు నియతంగా, ఇప్పుడు శీతము నియతంగా దుఃఖాన్ని ఇస్తుంది, ఉష్ణము నియతంగా సుఖాన్ని ఇస్తుంది. ఎప్పుడు? శీతాకాలంలో. వేసంకాలం వచ్చేప్పటికి ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. ఏ ఉష్ణము శీతాకాలంలో సుఖాన్ని ఇచ్చిందో ఆ ఉష్ణం వేసంకాలంలో దుఃఖం ఇస్తుంది. కాబట్టి ఇది ఒకప్పుడు నియతము, ఇంకొప్పుడు అనియతము. అంటే దీనికి ఇదమిత్తంగా ఏది చెప్పలేరు. ఇప్పుడు మీకు ఒక సంగతి చెప్తా. ఇప్పుడు ఒక వ్యక్తి మరణించాడు, నేను ప్రేమించిన వ్యక్తి మరణించాడు, నిన్న మరణించాడు. ఈవేళ ఆ వ్యక్తిని స్మరిస్తే ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది. 3 సంవత్సరాల తర్వాత స్మరిస్తే ఏమొస్తుంది? పెద్ద ఏమీ అనిపించదు. 10 ఏళ్ల తర్వాత స్మరిస్తే ఏమొస్తుందో తెలుసునా? సుఖం వస్తుంది, చిరునవ్వు వస్తుంది. అగో వారు మా నాన్నగారండి, వారు ఫలానా తేదీని పోయారు, ఆయన చాలా గొప్పవారు అని ఆయన్ని స్మరించి ఇంత చేటంత మొహం చేసుకుని నవ్వుతూ చూపిస్తారు నిజంగా. కాబట్టి నియతానియత రూపాన్ని ఇది ఖచ్చితంగా ఈ ఘటన ఈ వ్యక్తిని స్మరించినప్పుడల్లా సుఖమే వస్తుందని మీరు అనుకోద్దు. ఇప్పుడు ఒకడు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు, తెలుగుదేశం నెగ్గింది అనగానే ఏమనిపిస్తుంది? సుఖం కలుగుతుంది. వాడు కాంగ్రెస్లో చేరాడు, ఇప్పుడు ఏమనిపిస్తుంది? దుఃఖం కలుగుతుంది. అలాగనమాట. నియత రూపాలి ఇవి ఖచ్చితంగా ఇలాగే ఉంటాయని ఏమీ లేదు. కాబట్టి కాఫీ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్? గుడ్. అర్ధరాత్రి మీరు నిద్రపోతుంటే, గురుపెట్టి నిద్రపోతుంటే లేపి కాఫీ ఇస్తే ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? బ్యాడ్. కాబట్టి నియత రూపాన్ని వీటిలో ఏది స్థిరత్వం లేదు. అయితే మరి ఎలాగంటే వీటిని ఏం చేయాలి? ద్వంద్వాని. సో తితిక్షస్వ భారత అని చెప్పి దానికి పోషకంగా ఈ మిథ్యాసత్య మీమాంస చేశారు. తితిక్షస్వ అని ఉంది ఎదర, నీవు సహించుకో. ఎలా సహించాలో ఆయన అభినయం చేసి చూపిస్తున్నారు. ఎలా సహించాలో. అయం వికార అసన్. ఈ దుఃఖం ఉన్నదే ఇదో వికారం. కాలంలో వికారం వచ్చింది. ఇప్పుడు గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ మూసేశారో లేకపోతే ఏదో అయింది, ఏవో మన షేర్స్ ఏవో కొంచెం దెబ్బతిన్నాయి. ఇదో వికారం. ఈ షేర్స్ అంటే ఇలాగే ఉంటుంది. ఈవేళ తగ్గింది, ఓ 2 ఏళ్ళు పోతే మళ్ళీ పెరుగుతుంది. ఒకప్పుడు పెరిగింది, ఏడాది పోతే తగ్గుతుంది. ఇది వికారం. ఈ మోడిఫై అయ్యేటువంటిదే. ఫైనల్లీ ఇన్ ఎనీ కేసు అది అసన్నే, ఆత్మీయ సత్యం. కానీ ఇదంతా మిథ్యే. ఇది మరీచి జలవత్ మిథ్య. ఇది మరీచి జలము అంటే ఎండమావులు. ఎండలో మావు అంటే నీరు. ఎండలో మావు కనపడుతుంది, నీరు కనపడుతుంది. ఈ ఎండమావుల వలె ఇది కనబడేదే కానీ సత్యం ఎలాగా కాదు. మిథ్యా అవభాసతే అంటే దో ఇట్ ఈస్ నాట్ దేర్, ఇట్ ఈజ్ అపియరింగ్. స్వామి అఖండానందజీ అంటూ ఉండేవారు, జగత్ నా హోతే హుయే భీ భాస్ రహా హై అని అంటూ ఉండేవారు. జగత్ నిజానికి లేకున్నాను కనబడుతోంది. నెక్లెస్ లేకున్నా కనబడుతుందా లేదా? అలాగనమాట. సో నా హోతే హుయే భీ భాస్ రహా హై అని నువ్వు మనసు నిశ్చిత్య అని నువ్వు మనసులో అనుకో. అలా అభినయం, ఆ వాక్యం కంఠస్థం చేసుకో, అలా మనస్సులో అనుకో, అలా అభినయం చేసుకో, అలా గుర్తు చేసుకో. యు గివ్ ఎ లెక్చర్ టు యువర్ సెల్ఫ్. తితిక్షస్వ, సహించేసేయి. సహించేయడం అంటే ఏంటంటే యూ జస్ట్ ఎండ్యూర్ ఇట్ అవుట్ అంతే. ఇప్పుడు తలపోటు వచ్చిందనుకోండి, వెంటనే ట్యాబ్లెట్ వేసుకోవద్దు. అలా తలపోటు వచ్చినప్పుడు ట్యాబ్లెట్ వేసుకుంటే స్టమక్ అంతా పాడైపోతుంది. తర్వాత కడుపు నొప్పికి మందు వేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రాబ్లం వస్తుంది, అల్సర్ అని ఇదని అదని. కాబట్టి అదో మందు మొదలెట్ట. యూ జస్ట్ బేర్ ఇట్ అవుట్ అంటే అలాగే దాన్ని సహించేస్తుంటే అవతలకి పోతుంది. ఒకవేళ నిజంగా పోలేదనుకోండి, అమృతాంజనం రాసుకోవచ్చు. అప్పటికీ పోలేదనుకోండి, ట్యాబ్లెట్ ఉండనే ఉంది, దాని గురించి ఏం చింత లేదు. అలాగంటే ఆ తితిక్ష ఉన్నట్లయితే 10 ట్యాబ్లెట్లు వేసుకునే చోట ఓ ట్యాబ్లెట్ వేసుకుంటారు, సరిపడు. ఇట్ వర్క్స్ ఆల్సో. లేకపోతే శారిడాన్ 2 ట్యాబ్లెట్ వేసుకోమన్నట్టు 2 ఎందుకు, ఒక్కటెందుకు పనికిరాదు? రెండు వేసుకో. వాట్ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ ఇట్ ఈస్? ఇట్ ఈజ్ outright cheating. It is. Why you should have 2 tablets? Why not 1?
అంటే డోస్ చాలదనా? డోస్ చాలకపోతే మేక్ ఇట్ ఏ సింగిల్ డోస్ డిటర్మిన్ చేయి. 500 milligrams, 250 milligrams, there is a method of determining the dosage, and so you fix the dosage. 2 tablets అంటే వీడికి 2 అలవాటు చేస్తే 2 డోసు వేసుకుంటూ ఉంటాడు. ఇదంతా మార్కెటింగ్ ఇట్ ఈస్, దాంట్లో సైన్స్ ఏం లేదు. ఎనీవే, సో ఇత్యభిప్రాయ. కాబట్టి కేవలము ఎండ్యూర్ చేయి. ఎండ్యూర్ చేస్తే ఏమిటవుతుందో తెలుసునండి, మీరు ఏదైనా ఒక కష్టం వచ్చిందనుకోండి, సుఖం దుఃఖం వచ్చిందనుకోండి, దాన్ని పట్టుకుంటే ఏమవుతుంది, ఆత్మ నుంచి చ్యుతులైపోతారు. దాన్ని ఎండ్యూర్ చేస్తే అది చ్యుతమైపోయి సద్రూపంగా మీరు మిగిలి ఉంటారు. ఆత్మ నుంచి చ్యుతి చెందడమే సంసార దుఃఖము. చ్యుతి కాకుండా సద్రూపంగా నిలిచి ఉండడమే అది సుఖము, శాంతి. ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ సంసారం మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఇట్ కాంట్ డూ ఎనీథింగ్ టు యూ. మీరు కనుక ఈ సత్యాన్ని తెలుసుకోలేక సద్రూపంగా ఉండలేక ఇంకా అక్కడి నుంచి ఆ సంసారాన్ని దాన్ని సవరిద్దామని లేకపోతే మ్యానిపులేట్ చేసి ఏదో అనుకూలంగా మారుద్దామని ప్రయత్నం చేస్తే మీరు ఆ ప్రయత్నంలో భంగపాటు తప్ప మరొకటి లభించదు. ఇది సిద్ధాంతం. నాసతో శ్లోకం అనేసిద్దాం. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతస్త్వనయోస్తత్వదర్శిభిః. అక్కడికి ఒక పెద్ద ఘట్టం పూర్తయి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. చిన్న మనవి, తర్వాతి శ్లోకాలు